అందుకే వచ్చినాం. లైఫ్ లో మనం ఎటువంటి హ్యాబిట్స్ అయితే డెవలప్ చేస్తున్నామో ఆ హ్యాబిట్స్ బట్టి మన లైఫ్ అనేది ఎలా ఉంటుంది అని డిసైడ్ అవునా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరో తెలుసా మీకు? ఎనీబడి? ఎస్, ఐఎమ్ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అండర్ డిస్ట్రిక్ట్. ఐఎమ్ కిరణ్ మణి. ఐఎమ్ an IAS officer of 2022 batch. Okay. I was earlier a doctor also. Earlier in the doctor title also here after. So I wanted to interact with you all regarding your studies. కూర్చోండి అందరూ. డాక్టర్ ఇంజనీర్ అవ్వాలి. సరే ఏమవుతారో టీచర్. నైస్. Why you think this? Senior officer. Chartered accountant. CA. Very good. Teacher. Artist. What art do you do? Painting and chestava. Pencil shades. Pencil sketch chestava. Back practice chestava. Okay. Police. మీ అందరికీ మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది కదా. వీళ్ళందరికీ మంచి మంచి యూనిఫామ్స్ ఉన్నాయి. మంచిగా బెంచెస్ మీద కూర్చోగలుగుతున్నారు. బ్యాగ్స్ పెట్టుకోగలుగుతున్నారు. ఈ ప్రీవియస్ జనరేషన్లో మీకున్న ఫెసిలిటీస్ ఎవరికి లేవు. మనం ఎప్పుడు ఏమవుతుందంటే మనం ఎప్పుడు కంప్లైనింగ్ యాటిట్యూడ్తో ఉంటాం. నాకు అది లేదు ఇది లేదు అని. అవునా? మరి మీ టీచర్స్ అందరూ అలాంటి మ్యాక్సిమం మీ టీచర్స్ అందరూ ఆల్మోస్ట్ అలాంటి సిచ్యువేషన్స్ యూరియా బస్తాలతోటి బ్యాగ్స్ తీసుకునేవాళ్ళు. తగిలించుకొని ఒక సైడ్కి వెళ్ళేవాళ్ళు. అవునా? కింద కూర్చునేవాళ్ళు. డబుల్ డెస్క్స్ ఉంటాయి కదా, మీరు ఉండేవి కాదు. ఇంత కలర్ఫుల్ లైట్స్ ఫ్యాన్స్ కూడా ఉండేవి పరిస్థితులు. ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఇంపార్టెన్స్ కాబట్టి లైట్స్ ఫ్యాన్స్. అంటే అప్పుడు పరిస్థితులు వేరు. ఆర్థికంగా కూడా మనం వెనకబడి ఉన్నాము. ఆ పరిస్థితుల్లో మంచి చదువుకొని మంచి పొజిషన్స్కి వచ్చాము. నేను ఎంత చేయగలుగుతాను, ఎఫర్ట్స్ మాక్సిమం పెట్టాలి. మీరందరూ చాలా డిఫరెంట్ ప్రొఫెషన్స్ చేస్తారు. కావాలి చూసుకొని దానికోసం కష్టపడాలి. ఇప్పుడు మీరు ఏ స్టేజ్ లో అన్నా ఉండొచ్చు. టాపర్ ఒకరు ఉంటారు, ఈ స్టూడెంట్ ఒకరు ఉంటారు. వీక్ అనే భావన మీ మైండ్ లో ఉంటే దాన్ని తీసిపడేయాలి. ఓకేనా? నేను వీక్, నువ్వు వీక్, చాలు సరిగా చదవలేవురా అని చెప్తే వాళ్ళని అస్సలు నమ్మద్దు. ఇది చాలా 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 స్ట్రెంగ్త్ అనేది ఉంది. జస్ట్ మన మైండ్ లో ఫిక్స్ అవ్వాలి. ఏమని ఫిక్స్ అవ్వాలి? ఇది అవ్వాలి, ఇవ్వాలి, అవ్వాల్సిందే అని ఫిక్స్ అయ్యాము అంటే ఫోకస్ చేసుకోవచ్చు. ఎంత బ్యాడ్ ఇంగ్లీష్ ఉన్నా సరే. మీరు ఇంగ్లీష్ లో చదవడం చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అవునా? ఎందుకు? మన ఇంట్లో ఎప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది, స్పీకింగ్ తెలుగు. సో ఇబ్బంది పడుతున్నప్పుడు ఏం చేయాలి? ఇట్ ఇస్ అబౌట్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లీష్ ఫ్లూయెంట్ రావాలంటే టెక్స్ట్ లో ఉన్నాయి కదా, అని పైకి స్లోగా చదువుతూ ప్రతిరోజు మనకి ఎక్కడైతే మనం వీక్ అనిపిస్తున్నామో అక్కడ మనం ఎఫర్ట్ పెట్టి దాన్ని ఓవర్కమ్ చేయాలి. మనం ఇన్హెరెంట్ గా దాంట్లో వీక్ అంటూ ఏది మ్యాథ్స్ వీక్ అన్నాడు. ప్రాక్టీస్ చేయండి, కరెక్ట్ గా ప్రాక్టీస్ చేయండి. కాకపోతే ప్రాక్టీస్ చేసినప్పుడు ఎప్పుడు కరెక్ట్ విధానంలో ప్రాక్టీస్ చేయండి. తప్పు నేర్చుకుంటే తప్పే క్యారీ ఆన్ అవుతూ ఉంటుంది. ఓకేనా? మీరందరూ కూడా ఇష్టంగా చదవండి. మంచి గోల్స్ సెట్ చేసుకోండి. ఏ పొజిషన్ కన్నా రీచ్ అవ్వగలిగే శక్తి మీ దగ్గర ఉంది. మీకు ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మంచి టీచర్స్ ఉన్నారు. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నట్టయితే ఫస్ట్ టీచర్స్ తో కూడా డిస్కస్ చేయాలి. కొంతమంది డిప్రెషన్ స్టార్టెడ్ అంటే ప్రెషర్ అనేది బిల్డప్ చేసుకుంటారు. నేను ఇందాక చెప్పాను 10th ఎగ్జామ్స్ లైఫ్ డిసైడ్ చేసేస్తాయా అంటే లైఫ్ లో మనం ఎన్నన్నా చేసుకోవచ్చు. ఎప్పుడన్నా మన లైఫ్ ని మార్చుకోవచ్చు.
ఎంబీబీఎస్ చేసి ఎంఎస్ చేసిన తర్వాత పాపం వచ్చిన తర్వాత నాకు ఐఏఎస్ రాయాలి అని కోరుకుంటున్నాను. మరి ఆ ఏజ్ లో కూడా నేను ఐఏఎస్ కొట్టగలిగాను. అంటే ఒక ఏజ్ లేకపోతే ఒక క్లాస్ మీ లైఫ్ ని డిసైడ్ చేస్తుంది అంటే ఇంపార్టెంట్. మీరు ఇంట్రెస్ట్ ఉండాలి. లైక్ ఇంకా బిజినెస్ మ్యాన్ అని చెప్పి ఎంత ముచ్చట అనిపించింది. అంటే ట్రెడిషనల్ గానే ఒకటి చెప్పిన విధంగానే పోవాలి అంటే ఏం లేదు. ఏ ప్రొఫెషన్ ని చూస్ చేసుకున్నా, బిజినెస్ మ్యాన్ అయినా సరే, పోలీస్ అయినా సరే, లాయర్ అయినా సరే, టీచర్స్ అయినా సరే, అందులో మీరు ఎక్సెల్ అవ్వడానికి ట్రై చేయండి. వాట్ ఎవర్ ప్రొఫెషన్ ఎక్సెల్. అండ్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు, మీరు ఏ గాడ్ ని నమ్మితే ఆ గాడ్ కి థ్యాంక్ఫుల్ గా ఉండండి. దట్ మెయిన్ డెస్టినీ మీరంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? ఇవన్నీ మీకు మీరు చెప్పాలి. టీచర్ ఎగ్జాంపులే తీసుకుందాం. ఎలాంటి లైఫ్ ఉండేది వాళ్ళకి, మీకు ఎంత మంచి లైఫ్. సో కంపారిజన్ మానుకోండి. ఒకప్పటికంటే చాలా మంచి పొజిషన్స్ లో ఉన్నారు మీరు. నేను చిన్నప్పుడు చూస్తుండే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అసలు చాలా దారుణంగా ఉండేది పరిస్థితి. ఇప్పుడు చాలా చాలా బెస్ట్ 100% లైఫ్ టీచర్ గా సాటిస్ఫాక్షన్ రాదు. ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో సాధించాలి. ఐఏఎస్ ఎగ్జామ్స్ 48 ర్యాంక్, ఆల్ ఇండియా 48 ర్యాంక్ ఉంది ఐఏఎస్ సర్టిఫికేట్ రాగలిగింది అంటే మీకు అన్ని బాగున్నాయి, ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి. చేయగలుగుతారా లేదా? ఖచ్చితంగా చేయగలుగుతారు. ఎన్నో బాడీలో లోపాలు ఉండి కూడా మరి అంత ముందుకి అంత ఫార్వర్డ్ గా జనాలు రాగలుగుతున్నారు అంటే మీరు కూడా ఖచ్చితంగా చేయగలుగుతారు. ఎవరైనా చేయలేము అని చెప్తే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు ఆలోచించండి. మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోతుంది. ధైర్యమే మనల్ని ఎక్కడికైనా ఎప్పుడు ధైర్యం కలుగుకోవాలి. మంచి హ్యాబిట్స్ మీరు మంచిగా హ్యాబిట్స్ మంచిగా ఉండేటట్టు చూసుకోండి. ఎస్పెషల్లీ బాయ్స్ ఈ ఏజ్ లో ఫ్రెండ్స్ చెప్తా ఉంటారు, అరే అది చేద్దాం ఇది చేద్దాం బాగుంటుంది, డీవియేట్ చేసి బట్ దట్ కెన్ ఓన్లీ లీడ్ టు యువర్ పతనానికి దారి తీస్తుంది. అటువంటి పతనం కనిపిస్తే హ్యాబిట్స్ చేసుకుంటారా మీ లైఫ్ లో? ఇప్పుడు మీ అందరి పేరెంట్స్